హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటారా, ఇప్పుడు 10th ఇంటర్ రిజల్ట్స్ టైం కదా. చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చెప్పండి. ఇలా చదువుకోండి, ఈ టైంకి లేచి ఇట్లా చదువుకోండి, అట్లా చదువుకోండి, మంచి చదువుకోవాలి, కష్టపడితే ఇలాగా అలాగా అని మంచిగా చెప్పండి. కానీ రిజల్ట్స్ టైంలో మాత్రం రిజల్ట్స్ వచ్చాక పొరపాటున వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయినా, సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా సపోర్ట్ చేయండి. నాన్న ఇలా చదువుకున్నావు, ఇలా అయింది, ఇలా చేసింటే బాగుంటుండే, కొంచెం మంచి చదువుకొని చెప్పండి తప్ప నువ్వు నీ వల్ల ఇలా ఇజ్జత్ పోతుంది, రెస్పెక్ట్ లేదు, మన ఫ్యామిలీకి పరువు పోయింది, అలాంటి మాటలు అనకండి. అయ్యో నా వల్ల నా ఫ్యామిలీ ఇలా అయిపోయిందా అని చెప్పి వాళ్ళు మీరు అనే మాటలకి సీరియస్గా తీసుకొని ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సింది మనమే కదా. సో పేరెంట్స్కి చిన్న రిక్వెస్ట్, జాగ్రత్తగా చెప్పుకోండి. పిల్లలు ఏదైనా ఫెయిల్ అయితే, పాస్ అయితే మాత్రం అందరికీ కంగ్రాచులేషన్స్ 10th ఇంటర్ స్టూడెంట్స్.